నమస్కారం, మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. గ్యాస్ డెలివరీ అంటే ఉచితమా? అయితే డబ్బులు ఎందుకు అడుగుతున్నారని పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కట్కూరి సందీప్ సూటిగా ప్రశ్నించారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని గ్యాస్ వినియోగదారులందరికీ చేతికి చిక్కేలా వినిపించాల్సిన వార్త అని మీరే చెప్పండి. రసీదు లేకుండా డబ్బులు వసూలు చేస్తే అది చట్టబద్ధమా అని అడిగారు. గ్యాస్ డెలివరీ అంటే చందా కాదు అని విమర్శించారు. తెలంగాణలో వినియోగదారులపై గ్యాస్ బాయస్ అక్రమ వేట ఏమిటని, మీ హక్కులు మీకు తెలుసా అని ప్రశ్నించారు. 5 కిలోమీటర్ల లోపు గ్యాస్ డెలివరీ ఉచితమని, 5 కిలోమీటర్ల నుండి 15 కిలోమీటర్ల దూరం ఉంటే 20 రూపాయలు అని, 15 కిలోమీటర్లకు మించి అయితే 30 రూపాయలు మాత్రమే అని తెలిపారు. అదేవిధంగా రసీదు లేకుండా అదనంగా డబ్బులు అడగటం నేరమని అన్నారు. ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్లు 1967 లేదా 1800-233-3555లో సంప్రదించాల్సి ఉంటుందని అన్నారు. ఒకవేళ తీసుకుంటే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. గ్యాస్ డీలర్ ఏజెన్సీ పేరు, తేదీ, డెలివరీ బాయ్ వివరాలతో ఫిర్యాదు చేయాలని అన్నారు. రోజుకు 3,000 రూపాయలు అయితే నెలకు అక్రమ వసూలేనని అన్నారు. ఒక్కో డెలివరీ పైన 30 రూపాయల చొప్పున 100 మందిలో వసూలు చేస్తే 30 × 100 రోజుకు 3,000 రూపాయలు అని, మాసానికి దాదాపుగా 90,000 రూపాయలని. ఈ లెక్కన చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది అని అన్నారు. ఒకవేళ వినియోగదారుల నుంచి అనుమతికి విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరిస్తూనే వెంటనే ఫిర్యాదు చేయండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీరు ఇచ్చే ఈ ఒక్క ఫిర్యాదుతోనే లక్షలాది మందిని రక్షించవచ్చునని అన్నారు.